హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అత్యున్నతమైనటువంటి వ్యవస్థల ద్వారాగా మీకు ఈ సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తామంటూ కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అప్పుడు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంబరాలు చేసుకున్నారు. అమరావతి ప్రారంభం కాబోతున్నాయి, పనులు ప్రారంభం కాబోతున్నాయి. ముందు 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ సంవత్సరానికి వస్తాయి. ఆ తర్వాత మిగతా ఇతర కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందితే త్వరితగతిన అమరావతి పనులను ప్రారంభించడానికి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన. ఆ తర్వాత జంగిల్ క్లియరెన్స్కు సంబంధించినటువంటి పనులు మొదలయ్యాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా పనులు, ప్రపోజల్స్ అన్నీ నడుస్తున్నాయి. కానీ ప్రపంచ బ్యాంకు నుంచి ఆ 15,000 కోట్ల రూపాయలు అసలు వస్తాయా రావా, ఇలాంటి భయాలు, అసలు ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధానిని అంగీకరిస్తుందా లేదా, ఇలాంటి అనుమానాలు మరింత బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇలాంటి అనుమానాలు ఉన్నాయి అని అంటే, ప్రపంచ బ్యాంక్ బృందం ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు, ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపారు, మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు నుంచి ఇవ్వాల్సినటువంటి 15,000 కోట్ల రూపాయలు 2 దశల్లోనేమో ఇస్తారు అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఆ క్లారిటీ రాలే. ఇంకా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ బృందం అమరావతికి వచ్చింది. అమరావతికి వస్తే అమరావతి సంబంధించినటువంటి రైతు జేఏసీ నాయకులందరూ కూడా ప్రపంచ బ్యాంకు బృందాన్ని కలిశారు. కలిసి మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు, ఇక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా అమరావతిని సపోర్ట్ చేసేవాళ్ళే, అమరావతికి కావాలనే కదా ప్రజలు అమరావతిని కోరుకునే కదా మొత్తము ల్యాండ్ పూలింగ్ ద్వారాగా భూములు ఇచ్చింది. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూముల్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది. రైతుల్లో అసలు వ్యతిరేకత లేదు అనేటువంటి విషయాన్ని ప్రపంచ బ్యాంక్ బృందానికి వివరించారు. దీంతో పాటుగా అసలు అమరావతి ఏ విధంగా ముంపుకు కూడా గురికాదు, ఇప్పటివరకు అసలు మునగలేదు అమరావతి ఉండేటువంటి ఇప్పుడు నిర్ణయించినటువంటి ప్రాంతం. గతంలో కొంత కొండవీటి బాగుకు సంబంధించినటువంటి సమస్య ఉంది. ఇప్పుడు ఆ కొండవీటి బాగు లిఫ్ట్ పెట్టిన తర్వాత అసలు ఆ సమస్య కూడా లేకుండా పోయింది. భవిష్యత్తులో కూడా ముంపు అనేటువంటి సమస్య ఉండదు. మొన్న తీవ్రమైనటువంటి వరదలు బుడమేరు వల్ల విజయవాడ కృష్ణానదికి 12 లక్షల క్యూసెక్కుల్ని రికార్డు స్థాయిలో వచ్చినా సరే కనీసం చొక్క నీళ్లు అమరావతిలోకి రాలేదు. ఇవన్నీ కూడా రైతులు ప్రపంచ బ్యాంక్ బృందానికి వివరించారు. ఎందుకు ఇవన్నీ వివరించాల్సి వస్తుంది, కారణం ఏమిటి అని అంటే, మొన్న మున్సిపల్ శాఖ మంత్రి సిఆర్డి ఆఫీస్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ప్రపంచ బ్యాంకు బృందం కూడా అమరావతి వద్దు అంటుంది అనేటువంటి అంశాన్ని ఒక ఉదాహరణ కింద చెప్పారు. ఇట్లా ఉంది, ఎందుకు వద్దంటుంది అనే కారణం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి వాళ్ళు ఎలాగో అమరావతి నిర్మించే ఉద్దేశం లేదు, వాళ్ళు 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులు వ్యవహారం ఎన్నికల 2024 వరకు అది నడుపుతానే ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు 3 రాజధానులు అనేటువంటి విషయం. అయితే ఆ సమయంలో అప్పుడే 2014 నుంచి 19 ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రపంచ బ్యాంకు 7,400 కోట్ల రూపాయల రుణం అమరావతికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నది అప్పుడే. కానీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యూహాత్మకంగా కొంతమంది రైతుల పేరుతోనూ, కొంతమంది రైతులు కూడా ప్రపంచ బ్యాంక్ కంప్లైంట్ చేయటం, ఇదెవరు మాకు ఇష్టం లేదు, ఈ విధంగా ఇక్కడ రాజధాని మునిగిపోయింది, ఈ ప్రాంతం ముంపు ఉండేటువంటి ప్రాంతం, ఇలాంటి కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తూ ప్రపంచ బ్యాంక్కి కంప్లైంట్లు చేశారు. ప్రపంచ బ్యాంక్ అప్పుడు వచ్చిన తర్వాత కొంతమంది రైతులు ఆ విధంగా ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ విధంగా అమరావతికి వ్యతిరేకంగా కొంతమంది కంప్లైంట్ చేశారు. అమరావతికి అనుకూలంగా కూడా కొంతమంది ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అప్పుడేమో నిర్ణయం తీసుకోలేకపోయింది ప్రపంచ బ్యాంక్. దాదాపుగా అప్పుడు 7,400 కోట్లు ఇవ్వాలనుకున్నది కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం, కేంద్రంలో మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకు చెప్పి మీరు ఇవ్వండి రుణము, మేము షూరిటీ కింద ఉంటాం, ఇబ్బంది లేదు అనేటువంటి విధంగా వాళ్ళు చెప్పడం. ఆ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ బృందం ఇప్పుడు 2 సార్లు వచ్చింది. అందుకని ఇప్పుడు ఈ 2 సార్లు వచ్చిన తర్వాత రైతులందరూ ఎందుకు కలిసి ఇవి చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళల్లో ఉండేటువంటి అనుమానం ప్రపంచ బ్యాంకు
ఎందుకంటే గతంలో కంప్లైంట్లు వెళ్ళిన నేపథ్యంలో ఉండేటువంటి అనుమానాలను నివృత్తి చేసేటువంటి క్రమంలో ఇటు ప్రభుత్వం వైపు నుంచి రైతుల వైపు నుంచి ఒక సీరియస్గా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ప్రపంచ బ్యాంక్ బృందం ఇప్పుడు ఈ పర్యటన తర్వాత బహుశా ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల సంబంధించిన అమరావతి రుణాన్ని ఇచ్చేటువంటి విషయంలో ముందుకు రావచ్చు అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. ఒకవేళ కన్నా ప్రపంచ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పనులు వేగవంతం అయ్యేదానికి అవకాశం ఉంది.